హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలామంది బ్రదర్సు నాకు మెసేజ్ రూపంలో అడుగుతున్నారు, బ్రదర్ ఏంటి మీరు ఈ మధ్యకాలంలో దీని గురించి ఏం మాట్లాడట్లేదు, ఎందుకు మీరు స్పందించట్లేదు అని చెప్పి అడుగుతున్నారండి. సో వాళ్ళందరి విజ్ఞప్తి మేరకు నేను ఒక అంశాన్ని అయితే మీతో చెప్పదలుచుకున్నాను. విషయం ఏంటంటే, నిజానికి నేను దీని గురించి పట్టించుకోవటం అనేది చాలా తగ్గించేశానండి. ఎందుకు తగ్గించేశాను అంటే, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకు తగ్గించేశాను అంటే, రీసెంట్గా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయబడింది. అందులో వాళ్ళ బాధలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళంతగా వాళ్ళ ఆడియో రూపంలో పెడుతూ ఉంటే విని 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 చాలా బాధపిచ్చి, ఏంట్రానైనా అంటే ఈ స్థాయిలో ఈ విధంగా మనుషుల్ని ఇలా చేశారా, ఈ విధంగా చేశారా, ఇంతింత అమౌంట్లు పెట్టించారా, వీళ్ళ చేత ఇన్ని ఆశలు చూపించారా, మన చేతిలో లేనిది, మనకి సాధ్యం కానిది, మనము రేపు ఎలా ఉంటుందో కూడా చెప్పలేని అంశాలను కూడా వీళ్ళు చెప్పి ఎలా అయితే ఇబ్బందికర పరిస్థితులను వాళ్ళకి క్రియేట్ చేశారో అనేది వాళ్ళు చెప్తూ ఉంటే చాలా బాధ అనిపించి, నా వాళ్ళకు కూడా నేను చెప్పేశాను, దయచేసి మీ జీవితంలో ఇదిగోండి ఇంత ఏదో ఒక భిక్షగాడికో ఎవరికో వేసాను అనుకోండి, వదిలేయండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్గా చెప్పేయటం జరిగింది. ఎందుకు అంటే, ఒక ప్రాజెక్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ పెట్టారు. మీరు ఒక షాప్ పెట్టినప్పుడు అందులోకి ముందు కొంత ఆదాయము, కొంత వెచ్చించి, కొంత అమౌంట్ని వెచ్చించి కొంత సరుకు తీసుకొస్తారు. సరుకు తీసుకొచ్చి ఆ సరుకుని మీకున్న సరుకులు అన్నిటిలో ఉపయోగించి ఆ సరుకు బయటికి వెళ్ళిపోవడానికి మీరు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఓకేనా? ఆ షాపు గురించి చాలా విధాలుగా మీరు ప్రమోట్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే, సరుకు ఉంది, సరుకు అయితే చాలా ఉంది, చాలామంది దగ్గర చాలా ఉంది. ఆ సరుకు బయటికి వెళ్ళటానికి సరైన మార్గాన్ని ఏది కూడా మార్గాన్ని ఏర్పరచలేకపోతున్నారు. ఎన్నో ప్రయత్నాలు ఏంటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక బట్టల షాప్ ఓపెన్ చేశారు. ఆ బట్టల షాప్ ఓపెనింగ్కి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ అందరినీ పిలుస్తారు. పిలిచినప్పుడు సరే వచ్చాం కదా, షాపు ఓపెనింగ్ కదా, మనమంతూ ఏదన్నా బోనీ కొట్టాలని చెప్పి చేస్తారు. ఆ రోజు చేస్తారు. సరే మనోడు కదా అని చెప్పి నెక్స్ట్ రోజు చేస్తారు, నెక్స్ట్ నెల చేస్తారు. ఆ పై వచ్చిన అలా జీవితాంతము మన స్నేహితులే, మన బంధువులే కొనాలి అంటే కొనలేరు ఎవరు. అది అసలు ఎవరికి సాధ్యం కాని పని అది. ఇక్కడ ఏమవుతుందంటే ఈయన క్రియేట్ చేసే ప్రతి మార్గంలో కూడా మళ్ళీ వీళ్ళే కొనాలి, వీళ్ళ చేతే కొనిపించాలి, వీళ్ళ చేతే అమ్మించాలి, మళ్ళీ వీళ్ళ చేతే కొనిపించాలి. ఇదే ధోరణి తప్పిస్తే మనకున్న సరిహద్దులు దాటుకొని బయటికి వెళ్దాము, మన బౌండరీస్ దాటి బయటికి వెళ్దాము, దీని గురించి పబ్లిక్లో మాట్లాడదాము, పబ్లిక్ డొమైన్లో దీని గురించి తెలియజేద్దాము, అలా ఏది కూడా ఆయన చేయరు. మీరు గమనించండి, ఏ ఉదాహరణని ఎత్తుకోండి, ఏ ప్రాజెక్ట్ అని ఎత్తుకోండి, వీళ్ళే కొనాలి, వీళ్ళే అమ్మాలి, వీళ్ళే కొనాలి, వీళ్ళే అమ్మాలి. ఒక వాకిన్ కస్టమర్ని తీసుకొచ్చుకుందామన్న దూరం లేదు. అట్ ది సేమ్ టైము అట్టడుగు స్థాయి కొంచెం ఆరోగ్యం బాగాలేదు. అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏమైపోయారో కూడా వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు పడుతున్న ఇబ్బంది, వాళ్ళకి అసలు
ఇగోండి ఇది తప్పిస్తే లేదు, ఇంకోండి ఇది తప్పిస్తే, లేదంటే ఇది తప్పిస్తే ఆ తర్వాత ఏం జరిగిందనేది కూడా తెలియదు ఎవరికి. ఆ తర్వాత ఎన్ని రకాల కొత్తవి వచ్చినాయి, ఎన్ని రకాల కొత్తవి ఆపేశారు అని కూడా తెలియదు ఎవరికి. ఎందుకంటే ఇది ఉన్నప్పుడు ఎవరైతే చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వీధులు దాటి ప్రాంతాలు దాటి పల్లెల్లోకి వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు. ఇది ఉన్నప్పుడు ఆ తర్వాత జరిగిన అంశాలు కానివ్వండి, చేసుకోవాల్సిన విధి విధానాలు కానివ్వండి ఇతనితోనే ఆగిపోయినాయి. అతను ఆ వీధి దాటలేదు, ఆ ఏరియా దాటలేదు, ఆ స్ట్రీట్ దాటలేదు, ఆ పల్లె దాటలేదు, ఏమీ చేయలేదండి. అక్కడే ఉండిపోయాడు. మనకెందుకులే, అయిపోయింది కదా, మనం చేసేసాం కదా, వాళ్ళు తిప్పలాలు పడతారులే అని. రీసెంట్గా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు తప్పుకోవద్దు అనుకోవద్దు. రీసెంట్గా కూడా దీని విషయంలో కూడా పొంతన లేని ఎక్స్పెక్టేషన్స్, మీరు నమ్ముతారు నమ్మరు, పొంతన లేని ఎక్స్పెక్టేషన్స్. ఎందుకు అంటే ఒక వ్యవస్థని ఇచ్చి వాడుకోమంటాం వేరు, ఆ వ్యవస్థ చుట్టూ దాన్ని ఏమంటారు, ఇంకొక 10 రకాల వ్యవస్థలను సృష్టించడం వేరు. అర్థమైందా? ఇందులో ఈయన తీసుకుంటున్న ఈ పోర్టల్ అనేది ఎన్నో రకాల ఇబ్బందులతో కూడుకున్న వ్యవస్థ అది. ఇప్పుడు మనము ఆహారము పెట్టుకుంటే తీసుకొచ్చి ఇచ్చే సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలు లోతును ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో దాంట్లో. ఆ సంస్థల దగ్గర ఎంత పెద్ద వ్యవస్థ ఉంటుందో, ఎంత పెద్ద మ్యాన్ పవర్ ఉంటుందో, ఎంత పెద్ద టెక్నికల్ సపోర్ట్ ఉంటుందో. అనునిత్యము ఆ సంస్థల కోసము కొన్ని వందల వేల మంది పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమిరా అంటే నిద్ర లెగిస్తే చాలు అదే సభ్యులు, అదే 30 మంది, అదే 270 మంది, మళ్ళీ దాంట్లో కూడా సెలక్షను వాళ్ళకి కొత్త. ఇప్పుడు ఈ సంస్థ వచ్చినప్పుడు ఈ సంస్థలో ఉన్నవాళ్ళు ఫస్ట్ కస్టమర్ అయ్యారు, తర్వాత లీడర్ అయ్యారు, తర్వాత టీమ్ లీడర్ అయ్యారు, తర్వాత CEO అయ్యారు, తర్వాత ఇంటర్నేషనల్, తర్వాత ఒక్కొక్క ప్రాజెక్ట్ CEO అయ్యారు, తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో CEOలు అయ్యారు ఏది ప్రాజెక్ట్స్కి. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ BDOలు అయ్యారు. నేనేం చెప్తున్నానంటే ఇతనికి అనునిత్యము అతన్ని పొగిడే వాళ్ళు కానివ్వండి, అతని మాటను అనుసరించి ఆయన ఏం చెప్తే అది, నీ మనసులో ఏముందో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమని ఆయనకు అవసరం లేదు. ఆయన ఏం చెప్తే అది చేసేవాళ్ళు, తలాడించేవాళ్ళు మాత్రమే కావాలి. అటువంటి వాళ్ళని మాత్రమే ఆయన పిక్ చేస్తాడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాళ్ళు, అయ్యా ఇది నీది తప్పు, ఈ దారి తప్పు అని చెప్పేవాళ్ళు ఆయనకు అసలు నచ్చరు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు ఇది ఇస్తా అంటున్నారు, ఈ ఆప్షను. ఇందులో కూడా చాలా పెద్ద మెలిక ఉంది. ఎవ్వరు కూడా ఈ ఆప్షన్ని వినియోగించలేని మెలికలు పెడతారు ఆయన. మీరు కావాలంటే చూస్తూ ఉండండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే దీన్ని తీసుకొని కనుమరుగైపోయారు. చూడండి, దీన్ని తీసుకొని కనుమరుగైపోయారు. అంటే ఆ తర్వాత ఆ లీడరు, తీసుకొచ్చిన లీడర్ వాళ్ళని పట్టించుకోవడం మానేశారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇది. అంతేగాని
ఈ అకౌంట్కి సంబంధించి ఏదో కొంత ట్రాన్సాక్షన్స్ జరిపిన వాళ్ళకి ఇది ఉపయోగపడదు. మీరు గమనించండి. అది వచ్చినప్పుడు నేను దాన్ని ఇన్డెప్త్ మళ్ళీ ఇప్పుడు ఇచ్చేయాలనుకున్నప్పుడు, సహాయం చేసేయాలనుకున్నప్పుడు వితౌట్ ఎటువంటి తికమకలు ఏం లేకుండా స్ట్రైట్ ఇచ్చేయాలి. ఓకేనా? కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, దీని గురించి పట్టించుకోవడం తగ్గించాను. అందుకని నేను ఏం చేయట్లేదు. ఎందుకంటే దీని మీద పెట్టే టయాన్ని వేరే వాటి మీద పెట్టి నేను కొంత ఆదాయాన్ని పొంది నా ద్వారా కొంతమంది ఆదాయం పొందితే అది నాకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అవుతుంది. మనం చేసే ప్రతి దాంట్లో బీభత్సమైన ఆదాయాలు వస్తాయి నేను చెప్పను, కానీ అట్లీస్ట్ సమ్వాట్ బెటర్. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించే చోట 10 రూపాయలు సంపాదించుకుందాం, తప్పేముంది? 10 రూపాయలు సంపాదించుకుందాం. ఓకేనా? సో దయచేసి ఏదైనా కొత్త ఆప్షన్స్ వస్తే నేను తెలియజేస్తాను తప్పిస్తే దీని మీద అయితే ఎక్కువగా పట్టించుకోవటం మానేశాను. ఓకేనా? సో మీరు కూడా ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? అంతా మంచి జరగాలని కోరుకుందాము. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుందాము. అది నా ఆశ. నాకు గనక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను అడుగుతాను. రీసెంట్గా కూడా 2-3 సార్లు ట్రై చేశాను, ఫోన్ ఎత్తలేదు. ఖచ్చితంగా అడుగుతాను. కాబట్టి మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, దీని గురించి తెలుసుకుంటూ ఉండండి బ్యాక్ ఎండ్లో. దాని గురించి టైం వేస్ట్ చేయదు. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.